welcome you all to another exciting episode of Ala Modalain. ఈ రోజు వచ్చే కపుల్ గురించి చెప్పడానికి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎందుకంటే ఈయన తీసిన సినిమాలో ట్విస్ట్ల కంటే వీళ్ళ లైఫ్ లో జరిగిన ట్విస్ట్లే చాలా ఎక్కువ. అంత గొప్ప బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ వాళ్ళది. మరి ఇక లేట్ ఎందుకు? నౌ లెట్స్ వెల్కమ్ ద బ్లాక్ బస్టర్ కపుల్ ఆఫ్ దిస్ ఎపిసోడ్, వంశీ పైడిపల్లి గారు అండ్ మాలిని గారు. ఇది నార్మల్ కౌచ్ కాదు, ఇది స్పెసిఫిక్ గా మేము జపాన్ నుంచి తెప్పించాము. సో దీని మీద కూర్చోవాలంటే ఒక చిన్న అర్హత అనేది ఉండాలి. యూజువల్ గా మనకు కొత్తగా పెళ్ళైన జంట లోపలికి వచ్చేటప్పుడు ఒక ట్రెడిషన్ ఉంటుంది, ఏంటంటే పేరు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కత్రినా కైఫ్ పెళ్ళైంది అనుకుందాం, అంటే మీరు మిక్కీ కౌశల్ అనే అది అబ్బాయి ఇప్పుడు ఆయన గురించి. సో నేను ఇలా చెప్తానంటే మా మామగారు మహమ్మద్ కైఫ్, మా అత్తగారు సుజాన్, వారి కూతురైన కత్రినా కైఫ్, ఆయన గారైన వెన్నెల కిషోర్ రావచ్చా? అది సార్. ఓకే. సో సేమ్ ఈ యాంగిల్లో మీరు చెప్పాలి. మా మామయ్య గారైన సంపంగి రామయ్య గౌడ గారు, మా అత్తయ్య గారైన సుబ్బలక్ష్మి గారు, కూతురు అయిన శ్రీమతి మాలిని గారు. పేరు మర్చిపోయినట్టు. ఫ్రాంక్లీ మై వన్ అండ్ ఓన్లీ వైఫ్ మాలిని. ఇప్పుడు మీరు కూడా చెప్పాలండి. ఓకే, మా మామయ్య గారు రవీందర్రావు గారు, అత్తయ్య గారు ఉమాదేవి కొడుకు వంశీధర్ రావు. మీకు అర్హత వచ్చిందండి, మీరు హ్యాపీ కూర్చోండి. లెట్స్ స్టార్ట్ విత్ ద టిపికల్ క్వశ్చన్. యూజువల్గా ఒక కపుల్ని అడిగేటప్పుడు ఇద్దరు ఒకరినొకరు ఎలా కలిశారు? అది కొంచెం ఫిల్మీయే. భద్రా షూటింగ్ అసోసియేట్ డైరెక్టర్. ఓకే. బోయపాటి గారు ఫస్ట్ ఫిల్మ్, రవితేజ గారు, దిల్ రాజు గారు ప్రొడ్యూసర్. సో ఆల్మోస్ట్ సినిమా ఎండింగ్ టైంలో బెంగళూరులో బెంగళూరు. సో స్టిల్ రిమెంబర్ ద డేట్, April 8th, బికాజ్ ఇట్ వాస్ హర్ బర్త్డే. ఓకే. సో ఆ రోజు ఫ్రెండ్ తో వచ్చింది అక్కడికి, శ్వేత అని కాస్ట్యూమ్స్. వచ్చినప్పుడు తన బర్త్డే అని ఇంట్రడ్యూస్ చేస్తే నేను హాయ్ అన్నాను. తర్వాత నేను నా పనిలో నేను ఉన్నాను. మీరు పెద్ద అటెన్షన్ ఏమి ఇవ్వాలి? పెద్ద అసలు నాకు గుర్తు కూడా లేదు అసలు అమ్మాయి. సో షీ లెఫ్ట్ అండ్ ఆఫ్టర్ దట్ ఇన్ ది ఈవినింగ్ వి ఆల్ వెంట్ ఫర్ అ డిన్నర్. అక్కడ శ్వేత మాలినితో మాట్లాడుతుంటే నేను ఫోన్ తీసుకున్నాను. సో యూ రీచ్ హోమ్ అది ఇది అని. 10-15 minutes మాట్లాడిన తర్వాత నేను శ్వేతని కెన్ యూ గివ్ మీ మాలిని నంబర్ ఇవ్వు అని తీసుకున్నాను. తీసుకొని 3-4 days మాట్లాడుతున్న తర్వాత అప్పటికే రాజుగారు నాకు బాగా క్లోజ్. సో నేను అన్నాను, ఐ థింక్ ఐ మీన్ లవ్ అన్నాను. ఏంటి సార్ నిజమా సార్? అంటే అప్పుడే ఎవరితో అన్నారు? ఆ రోజు వచ్చింది కదా మాలిని, అప్పుడే ఎట్లా? అవును సార్. అదే అంటే నేను అన్నాను, నో బట్ ఐ థింక్ షీఈస్ అ గర్ల్, సో టుమారో ఐఎమ్ లీవింగ్. నేను మీ కార్ తీసుకొని వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయి నేను బెంగళూరు. ఇప్పుడు తనకేమో నేను బెంగళూరు MG రోడ్ లో కాఫీ డే లో వెయిట్ చేస్తాను, 4 o'clock నీ కోసము రావాలని. నేను రాను అని. సరే నేనైతే వెయిట్ చేస్తాను వచ్చే వరకు అని చెప్పేసి మనం ఏదో టిపికల్ హీరో స్టైల్ అట్లా ఎలా రావు నేను చూస్తున్నాను టైప్ లా. ఎంతసేపు వెయిట్ చేశారు సార్? అప్రాక్సిమేట్ ఒక 1 hour తర్వాత అనుకోండి వచ్చేసింది. వచ్చిన తర్వాత అప్పుడు ఫస్ట్ టైం చూసాను యాక్చువల్లీ మాలిని. నిజంగా నాకు ఐ డిడ్ంట్ ఈవెన్ రిమెంబర్ హర్ ఫేస్ ఆర్ ఎనీథింగ్. రాగానే చిన్న దగ్గర తీసుకున్నాను. తీసుకొని మాట్లాడి కూర్చున్నాక వి జస్ట్ స్పోక్ ఫర్ 1 hour అండ్ దెన్ వదిలిపెట్టడానికి డ్రాప్ చేయాలి తన్ని. సో కార్లో వెళ్తూ ఉన్నాను. అప్పుడు ఊరికే ఇట్లా చెయ్యి పట్టుకొని లాస్ట్ లో డ్రాప్ చేయక ముందు, ఐ డోంట్ నో అబౌట్ ఎనీథింగ్ బట్ ఐ ఫీల్ దట్ I'll be happy if you're in my life అన్నట్టుగా ఏదో మాట్లాడాను. తనేమో ఇట్లా చూస్తుంది. అదేదో బాగుంది సార్. ఏదో I'll be happy. అది ఎందుకో తెలియగా నాకు బాడీ అంతా సరిగా ఒక వైబ్ వచ్చేసింది. ఏంటి సార్ అది? I'll be happy in life if you're with me అని అన్నాను నేను. అనగానే తను ఇలా చూసింది, ఏంటి ఇడు ఒక ఫస్ట్ టైం కలవడం ఇన్ని మాట్లాడుతున్నాడు అని. సరే అని చెప్పేసి నేను ఏం మాట్లాడుకున్నాను. ఓకే అని చెప్పేసి ఇక తన కంగారు దిగిపోతుంది. కారు దిగిపోతూ వెళ్తుంది బస్ దగ్గరికి. మనము దిల్వాలే దుల్హనియా లే జాయేంగే టైప్ లో పలట్ అంటే తిరుగుద్ది కదా అనే ఫీలింగ్ లో ఉంటే తిరగలేదు. ఆ వెళ్ళిపోయి బస్ ఎక్కి వెళ్ళిపోయి. మెడ నొప్పి ఉండింది ఆ టైం. అంతసేపు వెయిట్ చేసిన తర్వాత కూడా తిరిగిపోయే ఛాన్స్ లేదు. లేదండి, బస్ ఎక్కాక తిరిగి. అంతేనా? that he did knew. So that's how it started. ఒక రోజు ఉండి మా ఇంట్లో బ్యాలెన్స్ చూడడానికి రేపు వస్తున్నారు,
చూడ్డానికి నన్ను అంది. అనగానే ఫోన్ టప్మని కట్ చేస్తాను నేను. మీరు మళ్ళీ ఫోన్ చేసి ఎందుకు ఫోన్ కట్ చేసావు అని. యు నో దట్ ఐఎమ్ సో ఇంట్రెస్టెడ్, నువ్వేమో వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు, ఇంకెందుకులే నేను అన్నట్టుగా ఏదో మాట్లాడిన తర్వాత ఇక్కడ చిన్న పాజిటివ్ సార్, చిన్నది. ఎందుకండి మీరు అలా చేస్తారు? సారీ సార్, ఎందుకు? ఇట్ వాస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ 1 month అండి అంతే. సో ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్. ఏం చెప్పాలో ఏమో అర్థం కాలేదు. అండ్ అన్ని తెలుసు మళ్ళీ ఇంకో చీజీ లైన్ కొట్టారని కాఫీ షాప్ లో. చీజీ yes please 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 we love cheesy కాఫీ షాప్ లో, ఓ యు కమ్ టు మై హార్ట్, దట్స్ ఎనఫ్. రాగానే దగ్గర ఐ జస్ట్ కైండ్ ఆఫ్ టుక్ హగ్ కదా. సో షీ వాజ్ స్టిల్ హియర్. ఐ డిడ్ంట్ నో షీ వాజ్ ఎంత హైడ్ అని. ఇక్కడ రాగానే యు రీచ్ స్టిల్ మై హార్ట్ అన్నాను నేను. ఏదో అప్పట్లో ఏదో అనాలి కదా బిగినింగ్ లో. కానీ వెరీ చీజీ, చాలా చీజీ ఉంది. డైలాగ్ లైన్ కి ఎంత రియాక్ట్ అయ్యారు, ఇప్పుడు ఈ లైన్ కి ఎంత రియాక్ట్ అవుతున్నారు మీరు? కాదు సార్, అంటే నేను మిమ్మల్ని డైరెక్టర్ గా చూసిన తర్వాత మీ ఈ వర్షన్ చూస్తే నాకు ఎందుకు ఒకటేసారి ఇంత తక్కువ డైరెక్టర్ లో అయినా అక్కడ ఏం ప్రతి డైరెక్టర్ వెనుక ఒక హీరో ఉంటాడు సార్. ఓకే సార్, అయిపోయింది. ఫోన్ చేశారు, తప్పని పెట్టేసింది. యా, సో వాట్ డిడ్ యు డిసైడ్ అంటే దట్ డే షీ యాక్చువల్లీ గేవ్ ద నాట్ ఫస్ట్ కన్ఫర్మేషన్. అది కూడా ఐ లవ్ యూ లేవు. యు సెడ్ సంథింగ్ నో దట్ డే, ఈవెన్ ఐ థింక్ ద సేమ్. అంతే. నాకు ఈయన చెప్పలేదండి. సో ఐ వాంటెడ్ హిమ్ టు టెల్ ఫస్ట్. ఇది మరీ అన్యాయం. అంటే మీకు ప్రాబ్లం ఏంటంటే మీకు కాదు మేడం, మామూలుగా జనరల్ గా ఏంటంటే మీకు ఐ లవ్ యూ అని చెప్పినా సరే ఎందుకో మీరు మొత్తం చెప్పలేదు అంటారు. ఇంత డీటెయిల్ గా చెప్పిన తర్వాత, ఇంత ఫోన్ పెట్టేసిన తర్వాత, ఇంత వేదన పడుతుంటే కదా ఇంకేం చెప్పాలి? కాదు, ఎప్పుడైనా 3 words వినాలని ఎవరికైనా కోరిక ఉంటుంది కదండి. ఆ వర్డ్స్ లో ఉన్న గ్యాప్స్ లో ఉన్న ఎమోషన్ మీరు గమనించరు. I'm always with you, sir. Thank you. నాకు ఇంకో హోస్ట్ అమ్మాయి కావాలి. సో తర్వాత ఏమైంది? సో తర్వాత షీ ఇంట్లో ఓపెన్ అప్ అయింది. అసలు ఎవరితను, అసోసియేట్ డైరెక్టర్ ఏంటి, సినిమాలు ఏంటి, అసలు ఏంటిది అది ఇది అని మొత్తానికి ఫోన్ తీసేసుకొని జాబ్ కూడా వద్దని చెప్పేసి ఇంట్లో పెట్టి తాళం వేశారు మొత్తానికి. 2 years ఈ స్ట్రగుల్ ఫర్ మీ. 2 years హౌస్ అరెస్ట్ అండి? 1 year హౌస్ అరెస్ట్. అవునా? తర్వాత నేనేం చేశానంటే మళ్ళీ తన ఫ్రెండ్ తో టచ్ లో ఉన్నాను. సో తన ఫ్రెండ్ సిస్టర్ పెళ్ళి ఉందని ఓన్లీ దట్ డే షీ వాస్ కమింగ్ అవుట్. సో ఇక్కడ నుంచి నేను బస్ లో బయలుదేరి బెంగళూరు వెళ్ళి చెలియా సో తన దగ్గర ఫోన్ కూడా లేదు, ఫోన్ కూడా తీసేసుకున్నారు. సో వెళ్ళి ఒక ఫోన్ ఇచ్చాను అనమాట, ఒక చిన్న ఫోన్ ఇచ్చి నేను సో ఎవ్రీడే ఈవినింగ్ బిట్వీన్ 5 and 5:15 వీ హ్యావ్ టు టాక్. ఇప్పటికీ ఉంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఫోన్. ఎక్కడ దాచారండి ఆ ఫోన్ ని? మా ప్రేక్షకులకు చెప్తే వాళ్ళు కూడా ఫ్యూచర్ కి పాపం హెల్ప్ అవుతుంది. గోల్డ్ పెడుతున్నా ఇంట్లో పెట్టాను. ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్. ఇట్స్ వెరీ ప్రీషియస్ ఫర్ మీ. సార్ రాజు గారి హస్తం ఉందా సార్ ఇందులో ఏమన్నా? హీ వాజ్ ఆల్వేస్ కీప్, అంటే నేను అన్ని చెప్పేవాడిని, ఇట్లా జరుగుతుంది ఇలా జరుగుతుంది. బట్ యూజువల్గా రాజు గారు అయితే కొంచెం డిఫరెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఒక్కోసారి ఇప్పుడు అవసరమా అనే ఒక సపోర్ట్ ఉంటుంది, లేకపోతే నీకు ఎందుకు నేను ఉన్నా కదా తోడు పాడ అదో టైప్ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే అది ఏం లేదు. బట్ అప్పుడే ఇక he said you can become a director. I think that is the biggest word కదా for a producer to say that. Then in between ఒకసారి వెళ్ళి గుడికి తీసుకెళ్ళి అప్పుడున్న చిన్న సేవింగ్స్ తో ఒక రింగ్ కొని I gave her the ring which is still there on her finger. ఓకే, లవ్లీ. ఇప్పుడు అదే రింగ్ అండి? సేమ్ అండి. Wow. Still 16-17 years back it was. ఇప్పుడు సార్ చెప్పిన వర్జన్ లో అన్నిట్లో అన్ని కరెక్ట్ వర్జన్స్ అయినా ఏమన్నా ఫిల్టర్ చేసి? అంటే ఒక్క విషయం మాత్రం రాజు గారికి చెప్పిన, బెంగళూరు అమ్మాయి ఎందుకు రా మనకు. ఆయన కరెక్ట్ గెస్ చేశారు, నేనే మర్చిపోయాను. హి ఇస్ ద ఫేవరెట్ బాయ్. సో తర్వాత మ్యారేజ్ ఇంట్రెస్టింగ్ గా జరిగింది. సో 2007 మొన్న రిలీజ్ అయింది. మేము అనుకున్న రిజల్ట్ రాలేదు. సో అట్ దట్ టైమ్ ఐ రియలీ ఆల్మోస్ట్ వాజ్ వెరీ లో. సో అట్లాంటి టైంలో యాక్చువల్లీ నాన్నగారే ఉండి దెన్ ఈ సెడ్ ఓకే లెట్స్ పెళ్ళి చేద్దాం అని చెప్పి. సో నాన్నగారే అందరితో మాట్లాడి అంతా చేసి దట్స్ హౌ ఆన్ July 4th వి గాట్ మ్యారీడ్. I think I'm just lucky to have her. ఇప్పుడు మున్నా సినిమా మీరు కలిసి వెళ్ళారు కదా సార్? ఆ రోజు మీ టైటిల్ పడగానే ఒకరు విజిల్ కొట్టారు సార్.
బాగా విజిల్ కొడుతుంది, నేను కొట్టలేను విజిల్. అవునా? నాకు కూడా రాదండి అసలు. నాకు గాలి కూడా రాదు బయటకి. నేను 10th లో నేర్చుకున్నాను. 10th లో వేసుకున్నారా? ఓకే ఓకే. బట్ మా ప్రేక్షకులకు మీరు ఏమైనా విజిల్ వేసే ఛాన్స్ లేదంటారా అయితే? వేసే కమాన్. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు లిరిక్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట కదా సార్ మామూలుగా మీ రిలేషన్షిప్ లో? సో ఇప్పుడు ఏం చేయాలి? అది కొంచెం చెప్తే. పాట పాడండి అంటే. పాట పాడారా? చాలా తవ్వారు లోపలికి. పాడమని చెప్పలేదు సార్, అది చెప్పండి. లిరిక్ ఏంటి? నాకు గుర్తులేదు. నువ్వు నాకు మనసిస్తే, నువ్వు నాకు మనసిస్తే నేను చేరుకుంటా, హో, హో, మరి కాస్త చనువిస్తే నీ సొంతమవుతా. సో మీరు పాడారు, బాగా పాడతారండి. బాబా ఏయ్. ఏదో ఫోన్ లో కిషోర్ అదే ఫ్లో లో ఒకసారి ఫోన్ లో పాడినట్టు పాడండి. మీతో నేను కూడా పాడతాను. రెడీ? హలో. ఏంటి ఈ గొంతు కష్టం. మీ గొంతుతో మా కష్టం లేనప్పుడు మా గొంతుతో మీకేంటి కష్టం? కమాన్. అది ఏదో పాడండి సార్. నేను ఎటో వెళ్ళిపోయింది మనసు పాడాను. అవునా? ఎటో వెళ్ళిపోయింది మనసు, ఎటెళ్ళిందో అది నీకు తెలుసు, ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా, ఏమైందో Wow. ఏమైందో. ఇదే పాడాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. This was the first song I sang for. అవునా? Yeah. లవ్లీ లవ్లీ. అండ్ మీ ఇంట్లో ఇన్లాస్ తోటి హౌ ఇస్ యువర్ రిలేషన్? చాలా బాగుంటుంది. మా మదర్ లా ఇస్ జస్ట్ లైక్ ఫ్రెండ్ ఫర్ మీ. అంటే వాళ్ళ అమ్మని అమ్మ నాన్న అని పిలుస్తుంది, మా అంటే మా అమ్మని నాన్ని మమ్మీ డాడీ అని పిలుస్తుంది. ఓ నైస్ నైస్. ఎప్పుడు మంచి ఫ్రెండ్లీనేనా లేకపోతే? ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు చేసుకుంటాం, దెన్ అండ్ విల్ బి బ్యాక్ నార్మల్. కిషోర్, అత్త కోడల మధ్యలో రిలేషన్షిప్ ని ఎప్పుడు డీకోడ్ చేయొద్దు, అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఎవరు వెళ్ళకూడదు. అది అలా డీకోడ్ చేయాలని కూడా ప్రయత్నించకూడదు. అండ్ థ్యాంక్స్ టు యువర్ షూట్స్ అండ్ ఆల్, థ్యాంక్స్ టు యువర్ లాంగ్ స్కెడ్యూల్స్. యూజువల్ గా సార్ గురించి మీకు తెలుసు కదమ్మా, అంటే హీస్ వెరీ గుడ్ రైటర్, స్క్రిప్ట్స్ అన్ని కూడా. సో అలానే మా ఆర్కల్జీ డిపార్ట్మెంట్ ప్రకారం లవ్ లెటర్స్ కూడా అదే రేంజ్ లో అదే ఇంటెన్స్ తో రాస్తారని తెలిసింది. అవునండి. అది ఎంతవరకు నిజం? దాని గురించి మీ వివరణ. లవ్ లెటర్స్ అంటే ఇప్పుడు మెసేజ్లు కదా. లెటర్స్ కూడా అలా ఉన్నాయి. చూసారా? ఉన్నాయి. అవునా? 2 లెటర్స్ ఉన్నాయి. ఇప్పటికీ అదే గోల్డ్ దగ్గర పెట్టారండి. అదే గోల్డ్. మీరు చాలా గోల్డ్ ఉంటారు. 2 లైన్స్ మీకు గుర్తున్నాయి? అది చెప్పకండి. హౌ ఆర్ యూ, యువర్స్ ఒబీడియంట్లీ కాకుండా. మంచి లోపల కంటెంట్ ఏమైనా ఉంటే. కంటెంట్ నేను చెప్పలేనండి. బట్ హ్యాండ్ రిటన్ అంటే రియల్లీ వాల్యుబుల్ ఈ అందుకే టైంలో. సేఫ్ గా పెట్టుకున్నాను. ఎందుకంటే వాట్సాప్ దాన్ని నమ్మలేము. 90% ఫార్వర్డ్ మెసేజ్లే ఉంటాయి మామూలుగా. ఎవరో ఒకరు చాలా ఫార్వర్డ్ మెసేజ్ వచ్చిన ఆరో మాకు వస్తుందని. సో మేము కాపీ చేసి సేవ్ చేస్తాం, కాపీ పేస్ట్. కాపీ పేస్ట్ చేస్తాం. అలాంటి ఎన్నో అయిపోయాయి. ఇప్పుడు డైరెక్ట్ బ్రాడ్కాస్ట్. ఉందా సార్ ఏమన్నా మీకు గుర్తుందా ఏదైనా లైన్ మీరు లవ్ లెటర్ రాసినప్పుడు? ఐ లవ్ యూ అదే ఎండ్. మిమ్మల్ని ఎక్కడో తీసుకెళ్ళాలంటే ఐ లవ్ యూ ఏదో ఉంటారు కదా, మీరు సెన్సార్ చేస్తున్నారు. పొయిటికే ఉండదు, జస్ట్ ఆ టైంకి ఆ ఇమోషన్ బట్టి ఆ ఇమోషన్ వెలిబుచ్చుతూ రాయడమే. ఆ వెళ్ళిపుచ్చడం అంటే జస్ట్ ఇంతే ఐ లవ్ యూ అంటారా ఏంటి? ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్. జెన్యూన్ గా చెప్పండి. ఆ ఎమోషన్ కన్వే అయిపోయింది, పర్పస్ సాల్వ్ అయిపోయింది. కొన్ని హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుందాం. మామూలుగా నచ్చని హ్యాబిట్స్. నచ్చని హ్యాబిట్ అంటే చాలా లేట్ నైట్ సినిమాలు చూస్తారు. సో అది నచ్చని హ్యాబిట్. మీరు? నాకు నచ్చింది ఒకటే ఒకటి, తనలో టైం అనేది అసలు
లేదు డిక్షనరీలో. ఫ్లైట్ కూడా అసలు టైంకి అసలు అందడం కష్టం. ఈ రోజుతో సహా లేట్ గురించి మీరు మాట్లాడే అర్హత లేదండి. మీరు నాకు తెలిసిన దాంట్లో నేను చేసిన డేట్ లో 6 గంటలకు పంపించిన పాపం లేదు. ఇప్పటికి నాకు గుర్తుందండి, ఎవరి సినిమా షూటింగ్ నాకు నిజంగా ఒక అర్జెంట్ ఫ్లైట్ తీసుకోవాల్సింది, ముంబైకి వెళ్ళాల్సింది, ఒక ఫ్రెండ్ కలవాలి, అది ముందే చెప్పా, సార్ పొద్దునే చెప్పా, చచ్చా డోంట్ వరీ 4 అయిపోతుంది మనకి, 4, 5, 6కి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. మధ్యలో చెప్పారు ఒక పని చేయి, ముందే లగేజ్ తెప్పించేసుకో, జస్ట్ 6 అయిపోద్ది, ఇక్కడ తింటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపో అన్నారు. ఎప్పుడు ఫ్లైట్ తర్వాత ఫ్లైట్ ఉంటారండి, మీరు లగేజ్ చెప్పారు కదా మొత్తం వేసుకుని వచ్చారండి, తర్వాత ఫ్లైట్ ఉంటుంది కదా, నీకు ఎందుకు ప్రోటోకాల్ నేను పెడతా కదా అన్నారు. ఆ రోజు ఏం తెలుసా అండి, 8 o'clock నాకు ఇప్పటికి గుర్తుంది, వర్షం సీన్ పెట్టారు అవుట్ ఆఫ్ ది బ్లూ, అన్ని ఫైర్ ఇంజన్ వచ్చేసి మొత్తం వర్షం నేను తడిసిన ముద్దతో ఎలా వెళ్తాను ఎయిర్పోర్ట్ కి, అక్కడికప్పుడు మొత్తం క్యారవన్ అంతా తెరిచిపోయింది, మొత్తం ఫ్లైట్ మిస్. సో మీరు మాట్లాడకండి సార్ టైం గురించి, చాలా హర్ట్ అవుతుంది. ఓకే, సో ఈ రౌండ్ పేరు, సో బేసిక్ ఏంటంటే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి యాక్చువల్లీ ఎవరు యాప్టో మీరు అది పిక్చర్ చూపించాలి. ఫస్ట్ క్వశ్చన్, మీ ఇద్దరిట్లో కోపం ఎవరికి వస్తుంది ఎక్కువ? మీరేనా? ఎందుకు అలాగా? ఎనీ సిల్లీ ఇన్సిడెంట్ విచ్ అసలు దీనికి కూడా కోపడతారా అని? మమ్మీ యూజువల్లీ ఏదైనా చేస్తే వంటలు తనకు తీసి పెడతారు, ఓకే, నేను పెట్టలేదు, అయిపోయింది, సో ఈ గాట్ యాంగ్రీ, కోపడ్డారు, పెట్టలేమో ఏంటి మమ్మీకి చెప్పాల్సింది పెట్టేవాళ్ళు. ఇది లాంగ్ బ్యాక్, ఇది ఇప్పుడు సిల్లీ విషయం కాదండి, ఎందుకంటే మా సైడ్కి నల్లి బుక్క రాలేదని గొడవలు జరిగిన సందర్భాలు చాలా. ఇద్దరిట్లో సర్ప్రైజెస్ ఎవరు బాగా ప్లాన్ చేస్తారు? అవునా? ఎనీ వ్యాలంటైన్స్ డే సర్ప్రైజెస్ విచ్ రియలీ? Yeah, he always gets me 100 roses అండి. అది పెద్ద సర్ప్రైజ్ ఉంది, ఎవ్రీ ఇయర్ జరిగింది. ఏ ఏరియాలో ఉంటారు మీరు? ఎప్పుడు దొరకవు ఒక ఏరియాలో వ్యాలంటైన్స్ డే, ఖచ్చితంగా మీరు అదే ఏరియాలో ఉంటారని 2-3 రోజుల ముందే ప్లాన్ చేస్తాను నేను. నైస్. ఇది ఒక్కటి షోలో రాకుండా చూసుకోండి, అందరి మళ్ళీ అన్ని ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతే మాకు ప్రాబ్లం అయిపోతుంది. ఇద్దరిట్లో ఎక్కువ కేరింగ్ ఎవరు? నాకు తనే అండి. బా, ఇది ఒక కేరింగ్ ఇన్సిడెంట్ ఒక చెప్పండి, లైక్ ఇంత కేరింగ్ నిజంగా నా హస్బెండ్ నా కోసం. చాలా ఉన్నాయి, బట్ హిల్ మేక్ ష్యూర్ నాకు ఏది ప్రాబ్లం కాకుండా చూసుకుంటారు, నాకు ఏం కావాలనిపించదు, అన్ని ఆయననే చూసుకుని అన్ని తీసుకొస్తారు. హీ ఈజ్ లైక్ ఫినామినల్. అంటే కేరింగ్ అంటే ఇక నాకు అసలు ఎవరో మొన్ననే ఒక గెస్ట్ వచ్చారు ఇంటికి, భలే చూసి పట్టుకున్నావు, అసలు ఎక్కడ పట్టుకున్నావు కానీ. దిల్ రాజు గారు కాదు కదా? కాదండి, నేను తీసుకునే కేర్ నథింగ్. షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ, ఆద్య, హోమ్. సో ఇట్స్ నాట్ ఈజీ ఫర్ దెమ్ టు మేనేజ్. మనం బయటికి వెళ్ళి చేసి పొడి చేద్దాం, బట్ ఒక్కరోజు మనం కనుక ఇంట్లో ఉండి మేనేజ్ చేస్తే తెలుస్తుంది మనకి. వద్దు సార్, అలాంటి థాట్స్ మనకు బాగుంది కదా, మన పని మనం చేసుకొని వాళ్ళని వీలైనంత పొగుడుదాం సార్, అంతేగాని మనం ఒకరోజు ఉండి వద్దు అస్సలు. చాలా. ఇంకోటి మెయిన్ ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, సాధారణంగా సీక్రెట్ కీపర్, నాకు మా గ్యాంగ్ లో నన్ను సీక్రెట్ కీపర్ అంటారు. నాకు త్రివిక్రమ్ గారు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే, కిషోర్ పడుకున్నప్పుడు ఒక దొంగ వచ్చి కిషోర్ మెడ మీద కత్తి పెట్టి, నేను వెంటనే కళ్ళు తీస్తే కదా నీ పేరేంటి అనగానే అప్పుడు కూడా భయపడినంట, వీడికి నా పేరు చెప్పొచ్చా, నా సొంత పేరు చెప్పాలా, పాస్ పేరు చెప్పాలా, వేరే పేరు చెప్పొచ్చా, ఇంత ఆలోచిస్తాను అనమాట. సో అందుకే చాలా మందికి ఇండస్ట్రీలో చాలా మంది సీక్రెట్స్ నాతో షేర్ చేసుకుంటారు, ఎందుకంటే నేను జడ్జిలో బయట చెప్పాను. మీ ఇద్దరిట్లో బెస్ట్ సీక్రెట్ కీపర్ ఎవరు? బా నిజమా? హౌ కమ్? And how do you manage, because keeping so many secrets? మమ్మల్ని నమ్మి చెప్పినప్పుడు మేము పెట్టుకోవడమే సీక్రెట్ కదా, అది మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పేసి అది సీక్రెట్ ఎలా బాగుంటుందండి వేరే వాళ్ళతో షేర్ చేసి? లేదండి, అది బిచ్చింగ్ అవుతుంది. ఇద్దరి లవ్ స్టోరీలో ఫస్ట్ గొడవ ఎవరు పడ్డారు? గొడవ డెఫినెట్ నేనే అయ్యి ఉంటా. అలగారండి, గొడవ అనేది అలుగుతారు. వంశీ పైడిపల్లి గారంటే
మీలో పాట చూశాను, లవ్ లెటర్ చూశాను, ఇవి అలక కూడా చూసా. చిన్న పిల్లలు అలుగుతారు చూడండి, అలా ఉంటుంది అలగాలి. ఇంకని చూడాలేమో సార్. సో నిజంగా అంటే అలగడం ఇలా ఉంటుంది సార్. నా అలగడం అందరికీ తెలుసు, ఇండస్ట్రీ కూడా అందరికీ తెలుసు, రాజు గారికి అందరికీ అలగడం. అవునా? ఓ ఇట్స్ ఫేమస్ ఫర్ దట్. యూజువల్లీ ఏంటి సార్ మామూలుగా ఫోన్ స్విచ్ ఆఫ్ అంతే, అంతే ఫోన్ స్విచ్ ఆఫ్, మళ్ళీ ఏం మెసేజ్లో మాట్లాడను ఒక 2-3 days. మీతో ఎలా ఉంటుందంటే అలుగుతే? అంతే, సైలెంట్. ఈ స్టేజ్ లో కూడా మీరు ఇంకా మనాయించడానికి ట్రై చేస్తారా లేకపోతే? నో లెట్ హిమ్ రిలాక్స్. వాళ్ళు వెయిట్ చేస్తుంటారు వాళ్ళు కానీ రారండి ఇంకా? కాదండి, ఫస్ట్ ఇయర్ అయితే ఓకే, 17 years అండి ఆల్రెడీ, సో ఇట్ డజంట్ మేక్ ఎనీ. దానికన్నా ఒక మంచి ఫుడ్ పెట్టిస్తే ఓకే. అందులో ఏం ఉండదు మళ్ళీ. అవును సార్, ఏది కాంప్రమైజ్ అయినా మనం అక్కడ కాంప్రమైజ్ అవ్వచ్చు. మూవీ చూసి ఎవరు బాగా ఎమోషనల్ అవుతారు? ఐమ్ ష్యూర్ ఈజ్ అ వెరీ ఎమోషనల్ గై బేసికలీ. ఒక తెలుగు సినిమా ఉంది అసలు మీకు అంటే మీరు బాగా ఎమోషనల్ అయిన సినిమా? నాకు మహానటి. ట్రూ మహానటి వెరీ ఎమోషనల్. అండ్ నౌ హియర్ కమ్స్ మై మోస్ట్ ఫేవరెట్ రౌండ్. కిషోర్ కాదు సార్, ఒక యాక్టర్కి ఎంత సాటిస్ఫాక్షన్ తెలుసా సార్? మా యాక్టర్లకు మీరు ఒక మార్క్ పెట్టి అక్కడ నిల్చోబెట్టి మీరు అక్కడ అన్ని డిస్కషన్ చేస్తుంటారు, అదంతా ఓకేనా అని చెప్పి మిమ్మల్ని పక్కకి వెళ్ళిపోగానే మార్క్ కిషోర్ మార్క్ మళ్ళీ మీ మార్క్ వచ్చి ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది సార్. నాకు అది కొంచెం ఎంజాయ్ చేయమండి సార్. ఇప్పుడే తెలుస్తుంది ఎంత కష్టం ఒకరి చేతిలో డైరెక్ట్ చేయబడ్డం అనేది. థ్యాంక్ యూ సార్. ఇట్ మైట్ బి ఎ పెయిడ్ జాబ్ బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఎ వెకేషన్. ఎనీవేస్, ఈ రౌండ్ పేరు 7 అడుగులు. ఇట్స్ ఎ ట్రూత్ ఆర్ డేర్ రౌండ్. ఒక రకంగా చెప్పారంటే ఈ ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మడుగు లాంటి, ఏదో ప్రాస్కృతం చెప్పారని బేసిక్గా. ఇది 7 questions. మీరు మొత్తం ఒక 4 truths ని అండ్ 3 dares ని చూస్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఫినిష్ చేసి సక్సెస్ఫుల్ గా మీరు ఇక్కడికి వచ్చినట్టయితే ఒక్కొక్క దండలు ఒక్కొక్కరు మార్చుకోవాలి. మళ్ళీ ఇక్కడ దండలు మార్చుకోవాలి. మళ్ళీ వెరీ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ యూనో. ఏముంది కిషోర్, ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ సినిమా చేసినప్పుడు అప్పుడు మాట్లాడతాం. నెక్స్ట్ సినిమాలో నేను ఉంటానా? సో ఫస్ట్ క్వశ్చన్, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఆవిడ చెప్పింది. వంశీ గారు మిమ్మల్ని డైరెక్ట్ గా అనలేక తను అనుకోవాలనుకుంటున్నాడో అది రిలేటివ్స్ త్రూ వాళ్ళతో మాట్లాడి మీకు కన్వే అయ్యేలా ఫన్నీగా చేసే ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? ఉంటే ఏంటది? ప్రతిదీ డైరెక్ట్ గానే అన్నారండి, కానీ ఇనిషియల్ స్టేజెస్ లో నా హైట్ గురించి చాలా మాట్లాడేవాళ్ళు. హైట్ గురించి ఏమనేవారండి? పొట్టి అన్నారు అంతే ఒకసారి, అదే లాస్ట్. ఒకసారి సారీ చెప్పండి. సారీ కిషోర్ చెప్పమన్నా. సో ఆసమ్, మీరు సక్సెస్ఫుల్ గా ఒక అడుగు కంప్లీట్ చేశారు. ప్లీజ్ యూ కెన్ టేక్ ద సెకండ్ స్టెప్ నౌ. ఓకే, నెక్స్ట్ స్టెప్, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. మాకు కూడా అదే కన్వీనియంట్ గా ఉంటుంది. మాలిని గారిని ఇంప్రెస్ చేయడానికి మీరు యూజ్ చేసిన పికప్ లైన్స్ ఏంటి? ఇందా చెప్పిందిగా, యు రీచ్ అప్ టు మై హార్ట్. అది ఆల్రెడీ వాడారు కదా, ఇంకోటి చెప్పండి. ఇప్పుడా కొత్త కదా? షల్ వి గో ఆన్ ఎ డ్రైవ్? రియలీ? డ్రైవ్ కి వెళ్తుంటాం ఇద్దరం అప్పుడప్పుడు. బట్ రియలీ దట్ వర్క్స్? Yeah, it does. సో బేసిక్ గా యు కమ్ టు మై హార్ట్ ఒకటి, షల్ వి గో ఫర్ ఎ డ్రైవ్. నైస్. Sounds good. ఇవన్నీ వంశీ పడిపల్లి గారి కోట్స్ అని పెట్టచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ స్టెప్ కూడా మీరు సక్సెస్ఫుల్ గా చేశారు. నౌ ట్రూత్ ఆర్ డేర్? Dare. డేర్. పంట పండింది. సో కాల్ యువర్ ఫ్రెండ్స్, ఇది బేసిక్ గా డేర్ మీకే. సో కాల్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ, ఎవరికైనా ఒకసారి ఫోన్ ఇన్ స్పీకర్, వాళ్ళు హలో అన్నారు, ఐ లవ్ యూ మాలిని అని పెట్టేయాలి. ఐ లవ్ యూ మాలిని అని పెట్టేయాలి అంతే. ఓకే, దట్స్ ఆల్. అంతే సింపుల్ డేర్ అది. స్పీకర్లో పెట్టండి, ఐ లవ్ యూ మాలిని అనండి. వాళ్ళు ఏమన్నా సరే మీరు అదే కంటిన్యూ చేసేయండి. ఎవరికి చేస్తున్నారు సార్? ఆద్య. మీరు క్లాస్ ఏమి ఇవ్వలేదుగా? యు డిడ్ంట్ పుట్ ఎనీ క్లాస్. ఎవరికైనా చూద్దాం, రియాక్షన్ చూద్దాం. Hello. ఐ లవ్ యూ మాలిని.
ఐ లవ్ యూ మాలిని. మాలిని. ఐ లవ్ యూ మాలిని. I love you, Nana. లవ్ యూ మాలిని. సూపర్ సార్, సూపర్, రియలీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ద వే షీ టుక్ ఇట్, లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు థర్డ్ స్టెప్. ప్లీజ్ టేక్ ద ఫోర్త్ స్టెప్. ఫోర్త్ స్టెప్, ట్రూత్ ఆర్ డేర్. ట్రూత్. ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత మన స్నేహం పాడవచ్చు, మీరు నాతో ముద్దరికి మాట్లాడుకోవచ్చు. నిజంగా ఇట్ వాస్ నైస్ నోయింగ్ యూ. నిజంగా మీ డైరెక్షన్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా అంతే సార్, అయిపోయింది మన జీవితం, ఇంకేముంది. సో ట్రూత్ చెప్పాలి. మీరు ఎప్పుడైనా వ్యాక్స్ చేసుకున్నారా? నాకు కాలు విరిగి సర్జరీ అయింది. ఆ. ఆ ఒక్క టైంలో అది వ్యాక్స్, ఆ కాలు ఇక్కడ వ్యాక్స్ చేశారు అంతే తప్ప, ఆపరేషన్ తప్ప ఇంకా దేనికి నేను వ్యాక్స్ చేసుకోలేదు. అంటే ట్యాంక్ బండు, బైకు, నేను కాదు, అది మా ఫ్రెండ్ ఒకడికి. సార్ ప్రతి మనిషికి ఒక ఫ్రెండ్ ఉంటాడు సార్. నిజంగా నేను కాదురా, అది మా ఫ్రెండ్. ఫ్రెండ్ నిజంగా. ఏం చేశారు సార్ ఫ్రెండ్ అసలు? వాడు అమ్మాయి వేషం వేసుకున్నాడు బేసిక్ గా. ఎందుకు అలాగా? ఉట్టిగానే మేము అందరం ఏదో సరదాగా ఏదో రోడ్డుకి వెళ్తూ ఉంటే వాడు కావాలని అమ్మాయి వేషం వేసుకొని ఇంకో ఫ్రెండ్ వెనకాల గట్టిగా పట్టుకొని రోడ్డు మీద ఏదో అన్ని. This was not now, like talking about around 20 years back, 22 years back. సో అప్పుడు అందరు డ్రైవర్ వెళ్ళే వాళ్ళందరూ ఇదే అట్లీస్ట్ కనీసం కొంచెం అమ్మాయిలా ఉండాలి, లేకపోతే తెలిసిపోయేది ఆటోమేటిక్ గా. వాడు కావాలన్నట్టు డ్రెస్ అయ్యి ఆ రోజుల్లో బైక్ మీద వెనుక అమ్మాయి పట్టుకోవడం అనేది ఒక ఫ్యాంటసీ పాపం అది, అండ్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్ కాబట్టి అన్ని ఏదో అప్పట్లో ఏదో అన్ని వేషాలు. ఇది కూడా మీరు సినిమాలో వాడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో ఫర్ ద షేరింగ్ లవ్లీ స్టోరీ. థ్యాంక్ యూ. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ప్రతి మనిషికి ఉంటుందండి మామూలుగా ఒక ఎంబారసింగ్ మూమెంట్ అనేది ఒకటి ఉంటుంది. వంశీ గారి వల్ల మీకు ఎప్పుడైనా అలాంటి ఎంబారసింగ్ మూమెంట్ ఎప్పుడైనా మీకు ఎదురైందా లైఫ్ లో? ఒక్కసారి చెన్నైలో షూట్ చేస్తున్నప్పుడు పాట పాడమని నన్ను అడిగారు. సో నేను పాట పాడాను, ఖడ్గం సాంగ్ లో నువ్వు నువ్వు. సో ఆ పాట పాడుతుంటే పక్కన దేవి గారు ఉన్నారు. ఐ డిడ్ంట్ నో దట్. సో దేవి గారు బాగా పాడమ్మా అని అనే వరకు నాకు దట్ వాస్ లిటిల్ ఎంబారసింగ్ ఫర్ మీ. ఆబ్వియస్లీ నిజంగానే టూ మచ్ అసలు. యా. టేక్ ద నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ ఇంకా రెండు డేర్సే ఉన్నాయి. సో ఐ రెడీ ఫర్ ద 2 days? మీ చేతిలో ఉన్నాం మేము అంతే. మీరు యాక్చువల్గా ఇటు వచ్చేయచ్చు. అప్పుడు మిగిలినవి 2 days. సో అందులో ఫస్ట్ డేర్ ఏంటంటే రీక్రియేటింగ్ మూవీ పోస్టర్స్. అంత సింపుల్ గా 2 అడుగులు వేసేసి దండ మార్చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాము, ఎల్లాడు పావుబాజీ కొనేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నారా? కుదరదు. షో సమ్ లవ్లీ పోస్టర్స్ ఆన్ ద LED ప్లీజ్. లవ్లీ కమ్. ఎక్స్ప్రెషన్ అలానే ఉండాలండి. నా వేలు ఎక్కడ ఇస్తున్నాడు చూడు అంతే. ఓకే లవ్లీ. సెకండ్ పోస్టర్ ప్లీజ్. ఓ ఇది కూర్చోనే కదా ఇది. మ్యామ్ జస్ట్ ఒకసారి అది చూడండి, చిన్న సిగ్గు ఇట్లా సైడ్ యాంగిల్ ఉంది ఇట్లా చూడండి. అది ఇంపార్టెంట్ మనకి. చెయ్యి పోస్టర్ డిజైన్ చేయించుకోవడం కాదు, డిజైన్ ఏంటో తెలుసుకోండి. నాకు ఈ పోస్టర్ నచ్చలేదు, నాకు అది మార్చండి ఇది మార్చండి అనడం కాదు సార్, చాలా కష్టం ఉంటుంది సార్. ఇదొక్కటి చేయండి సార్, ఇంకా నిజంగా నేను మళ్ళీ నేనేం కోరుకోను సార్ మీ దగ్గర.
ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. చాలా కష్టం ఇది. ఇలా పాల పిట్టలో వలపు నీ పైట మెట్టుపై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టు థ్యాంక్ యూ సో మచ్ సార్, సీరియస్లీ. పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే. ఇట్స్ ఎ సింపుల్ స్టెప్ సార్. పిల్లోడ గుండెలోన ఇల్లే కట్టేసినావే, వే, వే, వే. ఎన్నాళ్ళ సిగ్గులన్నీ ఎల్లా కొట్టేసినావే, వే, వే, వే. ప్లీజ్ టేక్ ద నెక్స్ట్ స్టెప్. అయిపోయింది. అమ్మా మీ డేర్లు చాలా దారుణంగా ఉన్నాయి. అయిపోయింది. లాస్ట్ ఒకటే, ఇంకా చాలా సింపుల్. దీని తర్వాత ఇంకా ఎలాగో మనం, నాకు తెలిసి మనం మాట్లాడుకోము ఇంకా దీని తర్వాత. వెల్లకిషోర్ తీసేయండి, వెల్లకిషోర్ దేవరొద్దు అవి ఎవరైనా పెట్టేయండి అంటారు నెక్స్ట్. సింపుల్ సార్, చాలా సింపుల్. మీరు రెగ్యులర్ గా చేసేదే. యాక్చువల్లీ ఈసారి ఐ వుడ్ వాంట్ యూ టు డూ ఇట్ ఇఫ్ పాసిబుల్. ఫ్లర్ట్ విత్ యువర్ పార్ట్నర్. మీ స్టైల్ ఏదన్నా. I always do this. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కంప్లీటింగ్ ద 7 అడుగులు రౌండ్. థ్యాంక్ యూ. ఆ 7 అడుగులు గుర్తులేవు కానీ ఈ అడుగులు. థ్యాంక్ యూ సో Thank మచ్. you so much. సో యూ గెస్ డిజర్వ్ సంథింగ్. ఆల్రెడీ దండలు ఆల్రెడీ వేసుకుని ఉంటారు కానీ స్పెసిఫిక్ గా జపాన్ నుంచి తెప్పించాం మేము దండలు ఇవి. మొత్తం చెప్పాను నేను మీరు అన్ని అన్ని. నేను తప్ప మిగతా అన్ని చెప్పాలి. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే గుండెల ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసి చలి. ఇప్పుడు ఏం లేదు, సింపుల్ గా మీ అడుగు అందులో పెట్టి ఇందులో పెడితే బాగుంటది. మీకు గుడ్ న్యూస్, ఇది లాస్ట్ రౌండ్. అమ్మయ్య. ఇక్కడ కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. ఇది ఏ కరెన్సీతో కొనలేరు మీరు. ఇక్కడ ఏంటంటే మీరు కొన్ని ఆన్సర్స్ చెప్తే దాని ప్రకారం మేము గిఫ్ట్ ఇస్తాం. దాన్ని ఈ పార్ట్నర్కి మీరు గిఫ్ట్గా ఇచ్చుకోవచ్చు. ఎవరు ఎక్కువ గిఫ్ట్స్ ఇస్తారో, అంటే ఎవరు ఎక్కువ ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళు గెలుస్తారు అనమాట. ఫైనల్గా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గెలిచారనుకోండి, మీరు ఏది చెప్తారో అది మేడం చేయాలి. ఇంకా దానికి నో చెప్పాల్సిన సమస్య లేదు. లైఫ్ లైన్ లాంటి ఆపర్చునిటీ ఏంటంటే ఒక 2 క్వశ్చన్స్కి మీరు బజర్ నొక్కారు, బట్ అయినా మీకు ఆన్సర్ ఎందుకో నాకు డౌట్ వస్తుందా అనే ఫీలింగ్ ఉందనుకోండి, అప్పుడు మీకు నేను లైఫ్ లైన్స్ 2 ఇస్తాను. మీరు ఎవరికైనా కాల్ చేసి కనుక్కోవచ్చు. ఫుల్ క్లియర్గా ఉందా? పర్ఫెక్ట్గా ఉంది కదా? ఒకసారి గిఫ్ట్ చూద్దామా? ఎస్ ఎస్ ప్లీజ్. సమోసాస్ బాగా కనిపిస్తున్నాయి అక్కడ. సో ఇవి గిఫ్ట్స్. ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ చెప్తే మీరు అది గెలుచుకొని మీ పార్ట్నర్ కి ఇవ్వచ్చు. షూర్. దట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఓకే, రెడీయా? రెడీ. సో ఫస్ట్ క్వశ్చన్, a+b³ అంటే ఏందో చెప్పాలి. ఈక్వేషన్ చూసారు, ఇద్దరు నొక్కలేదు. ఎవరు నొక్కట్లేదండి బజర్. నేను మ్యాథ్స్ లో చాలా వీక్. పర్లేదు, మీరు ఏదైనా మేనేజ్ చేయండి. 75% చెప్పండి, మీకు గిఫ్ట్ తీసుకోవచ్చు. వంశీ మాలిని ఆద్య అంతే. కష్టమండి. మీరు సుకుమార్ని అడగాలి ఇవి. సరే లైఫ్ లైన్స్ తీసుకోవచ్చు కదా, ఎవరైనా ఫోన్ చేయొచ్చు కదా. మరి సుక్కుకు ఫోన్ చేస్తే అయిపోయేది. సుకుమార్ చేయండి, ఫోన్ చేయండి. హలో డార్లింగ్, ఎక్కడున్నావు? నేను ఇక్కడ ఇంటికి వెళ్తున్నా. చెప్పు. నువ్వేం పత్తలేవు అసలు మనిషివి. షూటింగ్ స్టార్ట్ అయిపోయిందని. సరే, ఇప్పుడు నేను ఒక వెన్నెల కిషోర్ షోకి వచ్చాను డార్లింగ్. సో ఒక క్వశ్చన్ అడిగారు, a+b³ అంటే విడదీసి చెప్పు. a³+b³+3ab+a+b. అయిపోయింది. సో ఇప్పుడు గెలిచాను కదా నేను సుక్కు వల్ల. సుక్కు, థ్యాంక్ యూ డార్లింగ్, నీ వల్ల ఒక గిఫ్ట్ గెలిచాను. లవ్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మ్యాథ్ ఈక్వేషన్ నన్ను అడిగితే ఏం లాభం, సుక్కుని అడగాలని నీకు ఫోన్ చేశాను డార్లింగ్.
లవ్ యూ. షో అయిపోగానే మళ్ళీ కాల్ చేస్తా నాకు నీకు. లవ్ యూ. ఇట్లా చెప్పారండి అసలు ఫాస్ట్ గా. మ్యాథ్ లెక్చరర్ కదా. బట్ అంటే మరీ క్వశ్చన్ చెప్పే టైంలోనే ఆన్సర్ ఇప్పిస్తారు. మీరు గిఫ్ట్లు ఇవ్వద్దని ఇలాంటి కష్టమైన క్వశ్చన్లు అడుగుతున్నారు. చెప్పండి సార్, మీరు ఏ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ కి? నెక్స్ట్ క్వశ్చన్, టైప్స్ ఆఫ్ బనానా. చక్కెరకేళి, Yeah. చక్కెరకేళి ఒకటి, తర్వాత అరటికాయ. That's kaya. Not Types of banana. అరటికాయ, పుచ్చిపోయిన కాయ, ఇలాంటివన్నీ ఉండదండి. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. Karpuram. Then there's a Kerala banana. Then మహారాష్ట్ర బనానా, పంజాబ్ బనానా, Elaki banana. Then I don't know what you call it. Kerala style Superb, banana. she deserves it. ప్లీజ్ Thank you, మీరు thank you. ఒక మంచి గిఫ్ట్ మీ పార్ట్నర్ కి మీ తరఫు. నువ్వు ఎమోషనల్ అవ్వకుండా సమోసాలు తీసుకొచ్చా చెప్తా. I prefer Maaza. అది ఎలా చెప్తా కానీ నిజంగా ఎంత త్యాగశీలండి. పాప మాజా కోసం వెళ్ళింది, కేవలం మీరు సమోసా అయ్యేసరికి తనకే he likes టూ Maaza మచ్. అని. సూపర్. ఈ థర్డ్ క్వశ్చన్ చాలా కీలకమైన క్వశ్చన్ అంటే చాలా క్రూషియల్ యాక్చువల్ గా. సో ఆలోచించి బజర్ నొక్కండి. ఆయుధం లేని పోరాటం. వంశీ గారు ఎస్. పెళ్ళి. మీరు బాగా లిటరల్ గా తీసుకుంటున్నారు, అంత డీప్ గా ఆలోచించాల్సిన పని లేదు. ఆయుధం లేని పోరాటం అంటే పెళ్లి. పోరాటాలు పలు రకాలు, అందులో ఆయుధం లేని పోరాటం ఒకటి ఉంటుంది. పోరు మీరు అలిగినప్పుడు కూడా చేస్తుంటారు ఇలాంటి పోరాటాలు. సైలెన్స్. కమాన్ యూ కెన్ డు ఇట్. అలా ఇంకో కమాన్. నిశ్శబ్ద పోరాటం. నిశ్శబ్ద పోరాటం అంటే వేరే మీనింగ్ వస్తుంది సార్. అది కాదు సార్, కొంచెం ఆలోచించండి మీరు. సైలెన్స్. కమాన్ యూ కెన్ డు ఇట్. మౌనం. మౌనం సార్, సైలెన్స్, నిశ్శబ్దము. మౌన పోరాటం. మౌన పోరాటం. సరే ఎనీవేస్ గిఫ్ట్ సెలెక్ట్ చేయండి సార్. యు వాంట్ ఇట్. No, నేనేం I won తీసుకోవాలా? it. I won it. she I won told you. నో బట్ ఎవెన్చువల్లీ మీరు గెలిచిన ఆయనకి ఇష్టమనే ఇస్తున్నారు. ఇలాగో తీసుకొని ఇవ్వండి సార్. దిల్ సే నీవు హల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వు. 5 areas in Hyderabad that ends with PET. PET. అమీర్పేట్, ధూల్పేట్, ధూల్పేట్. అంబర్పేట్, మలక్పేట్, షేక్పేట్. బా సేకాడించారు సార్ లాస్ట్ లో. ఇవన్నీ మీరు మూవీ లొకేషన్స్ అప్పుడు వెళ్ళాయి కదా సార్ ఇవన్నీ. బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్ కదా. అయినా సార్ ఇంత క్యాజువల్ చెప్పేశారు. అన్నీ తెలుసు. లవ్లీ సార్, లవ్లీ సార్. బట్ ఇక ప్రాబ్లం ఏంటంటే మీరు మళ్ళీ లేవాలి, మళ్ళీ లేచో గిఫ్ట్ తీసుకోండి. छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆద్య ఫుడ్ సైజ్. 40. లవ్లీ. అసలు టైం కూడా తీసుకోలేదు చూడండి. అంతే, అసలు ఇక ఆన్ కూడా లేదు. లవ్లీ, సూపర్ మ్యామ్. మదర్స్ లవ్. మదర్స్ లవ్. ప్లీజ్. And his is 11. నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం ఏదైనా ఏమైనా వేచున్నా నేను చిన్నవాడు నీ కోసం I think it's time to declare the winner. Yes. It's one and only Vamshi Garu. Please give a big hand, everyone. Thank you. I'm so overwhelmed. మీరు ఏం గెలిచారంటే అలా మొదలైంది వారి ఫ్యాంటసీ ఆఫర్ని గెలిచారు. మీకోసం అని చెప్పి ఆ ఫ్యాంటసీ బౌల్ తెచ్చిపెట్టాం. అందులో పొగని చూసి భయపడకండి. మీరు జస్ట్ ఆ బౌల్ ని ఇలా టచ్ చేసి అలా మొదలైంది అనండి, మీలో కోరికలైన అందులో వెళ్ళిపోతాయి. రెడీ? ఎస్. ప్లీజ్ టచ్ చేసి అలా మొదలైంది అనండి. వెన్నెల కిషోర్ గారి అల్లా మొదలైంది. ఎస్.
ఏమొచ్చిందండి చదవండి గట్టిగా. ఐ స్వేర్ ఐ గెస్ట్ ఇట్. మాలిని డాన్స్ చేస్తే చూడాలని ఉంది. మాలిని డాన్స్ చేస్తే చూడాలని Dance ఉంది. చాలా బాగా చేస్తుంది కానీ ఎప్పుడు నా కోసం డాన్స్ చేయలేదు తను. ఆ, సో అందుకని లేదండి పాపం మీకోసం ఏదైనా చేస్తారు. మాలిని గారు అంటే ఒక దేవత, ఖచ్చితంగా చేస్తారు. జతగానే ఉండాలి నీ ఎదలోనే ఉండాలి నీ కథలోనే మారాలి నీ నీడైనే నడవాలి నీ నిజమైనే నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి నాకే తెలియని నన్ను చూపించి నీ దాకా నన్ను రప్పించావే. సర్ప్రైజ్ ఫర్ యూ. అంటే ఇంత చేసినందుకు డెఫినెట్లీ షీ డిజర్వ్స్ ఎ సర్ప్రైజ్. Surprise. యా. ఏం ప్లాన్ చేశారు సార్? హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీ నీడైనే నడవాలి నీ నిజమైనే నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్ నా షోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. సో ఎలా అనిపించింది ఈ షో? So I think this is a beautiful memory. First of all, thank you for this. థ్యాంక్ యూ Kishore. సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ బీయింగ్ సో స్పోర్టివ్. రియల్లీ ఇంటికి వచ్చిన అతిథుల్ని గౌరవించడం మన తెలుగువారి సాంప్రదాయం. ఈ బ్లాక్ బస్టర్ కపుల్ కి గిఫ్ట్. అలా మొదలైంది షో నుంచి మీ ఇద్దరికి గిఫ్ట్. Thank you so much. ఇందులో మీ క్వశ్చన్ ఏంటంటే ఎవరి అడుగు ఎవరిది చెప్పాలి. అది ఈజీగా తెలుస్తుంది. థ్యాంక్ యూ Thank you Thank you so so much. much. Means a lot. Thank you so much. Thank you. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. చూశారు కదా వండర్ఫుల్ ఎపిసోడ్. ఇంకో బ్లాక్ బస్టర్ కపుల్ తో మళ్ళీ కలుద్దాం. ఈ ఎపిసోడ్ కూడా మీకు నచ్చిందని కోరుకుంటూ బెనెల కిషోర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.